హలో ఎవ్రీవన్, ఈ మ్యాజికల్ పౌడర్ మీ వంటగదిలో లేదా? అయితే తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాజికల్ పౌడర్ మనకు ఒక లైఫ్ సేవర్ లేకపోతే టైం సేవర్ అని చెప్పొచ్చు. హడావిడిగా మనం ఉన్నటప్పుడు, లేకపోతే బోరింగ్ వంటలు, లేకపోతే చాలామంది బోరింగ్ బెండకాయ అంటారు, లేకపోతే కాకరకాయ అని అంటారు. సో ఆ డిషెస్ చేసినప్పుడు ఈ పౌడర్ కానీ మనం వేస్ట్ చేసినట్టయితే అద్దిరిపోయే టేస్ట్ అండ్ వన్స్ మోర్ అని మాత్రం అడుగుతారు. సో లేట్ ఎందుకు, ఎలాగో చూసేద్దామా. సో నేను ఫస్ట్గా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఒక కడాయిలైనా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను నేను. అది ఒక కప్పు 4 టేబుల్ స్పూన్ల మెజర్మెంట్ అన్నమాట, కొలత అది. తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకున్నానండి నేను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. ఇవన్నీ మనం వేసుకొని స్టవ్ ఎక్కించుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్ అంటే సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఎంతవరకు అంటే నువ్వులు లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, అలాగే ధనియాలు కూడా చిన్న కలర్ మారాలి. అంటే కలర్ మారే టైంకి మనకి మంచి ధనియాల వాసన అరోమా వస్తుందన్నమాట. అదే గుర్తు. స్టవ్ ఆఫ్ చేసేసి వేరేగా ఒక ప్లేట్లోకి, ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. పక్కనే మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని మనం ఏం చేయాలంటే వేరుశనగ గుళ్ళు, లేకపోతే వేరుశనగ పలుకులు, లేకపోతే గ్రౌండ్ నట్స్ ఆర్ పీనట్స్ అవి వేసుకోవాలి. సో ముందు మనం ధనియాలు వేసుకున్నాం కదా, అదే కప్తో 1.5 కప్పు వేసుకోవాలి. అంటే 6 టేబుల్ స్పూన్లు వేరుశనగ పలుకులు, అలాగే 8 నుంచి 12 ఎండుమిరపకాయలు. మనకి పలుకుల క్వాంటిటీని బట్టి మనం ఎండుమిర్చి వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి, చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఈలోపు ఏం చేయాలంటే ఇవి చల్లగా అయిపోయి కదా ధనియాలు, దీన్ని మనం చక్కగా మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి ఎలా చేసుకోవాలంటే బరకగా, అంటే కోర్స్ టెక్స్చర్ వస్తుంది కదా, అలా చేసుకోవాలి. ఎక్కువగా కానీ మిక్సీ పట్టించినట్టయితే నువ్వుల్లో నూనె ఉంటుంది కదండి, అది మీకు పొడిని ఏం చేస్తుందంటే తడి చేసి కొంచెం గడ్డలుగా వచ్చేటట్టు చేస్తుంది. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సో వేరుశనగ పలుకులు అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చల్లబెట్టి ఇలాగ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేరుశనగ పలుకులో కొంచెం నూనె ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది మనకి టెక్స్చర్. అయితే పెద్ద మిక్సీ జార్ కానీ గిన్నె కానీ తీసుకొని మళ్ళీ అందులో ఫస్ట్ మనం ముందు ఆడించుకున్న ఇది వేరుశనగ పలుకులు ఎండుమిరపకాయలు మిశ్రమం ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి ఫస్ట్ మనం చేసాం కదా, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, సో అది కూడా అన్నీ కలుపుకొని ఇందులో వేసుకొని చక్కగా రివర్స్లో ఒక 2-3 సార్లు తిప్పుకుంటే చాలండి, ఎక్కువ తిప్పుకోకూడదు. సో మిక్సీలో అలా వేసుకుంటే ఇది చూసారా చక్కగా పొడిగా ఇలా వచ్చింది కదా. అసలు ఇది చేస్తున్నటప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ అండి, అంటే మంచి వాసన వస్తుందన్నమాట. ఆ అరోమా ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే ఇప్పటికిప్పుడే తినేయాలన్నట్టు ఉంటుంది. సో ఏ కూరల్లో ఈ మ్యాజికల్ పౌడర్ మ్యాజిక్ పని చేస్తుందో రానున్న వీడియోస్లో చెప్తాను. దానికన్నా ముందు వైట్ రైస్లో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తినండి, అద్భుతమైన టేస్ట్. సో ఎంజాయ్ చేస్తారా? ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.